నారాయణపేట మున్సిపాలిటీ పీఠం బీజేపీ కైవసం చేసుకుంది. నారాయణపేట మున్సిపాలిటీ కౌన్సిల్ హాల్లో నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లతో ఎన్నికల ప్రత్యేక అధికారి రామచంద్ర నాయక్ ప్రమాణ స్వీకారం చేయించారు. కొండ శ్వేత సత్యనారాయణ యాదవ్ను చైర్మన్గా, మంజుల రాఘవరెడ్డిని వైస్ చైర్మన్గా నియమించారు. మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీ మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ దక్కించుకున్నది. ఇక్కడ మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యురాలుగా గత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా నారాయణపేట నియోజకవర్గంలో అదే టౌన్లో కూడా పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీకి ఇచ్చిందని ఇక్కడ అభివృద్ధి కోసం దాన్ని గెలిపించింది. నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలని రోజు గెలిపించింది. అదేవిధంగా ఈరోజు నారాయణపేట ప్రజలు మరొకసారి నారాయణపేట అభివృద్ధి జరగాలని, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందని, ఇక్కడ పార్లమెంట్ సభ్యురాలు మరి నేను డీకే అరుణమ్మ ఉంది, మాకు మున్సిపాలిటీ అభివృద్ధి కావాలనేటటువంటి ఒక ఆకాంక్షతో వారిని ఎన్నికల ముందు కూడా వారిని అందరూ నేను కొన్ని నేపథ్యంలో అందరితో కూడా చాలామందితో కూడా పర్సనల్గా నేను ఫోన్స్ మాట్లాడినాను. సో ఈ యొక్క మున్సిపాలిటీ అభివృద్ధి జరగాలనేటటువంటి ఒక ఆకాంక్ష, ఎందుకంటే డెవలప్మెంట్ని కోరుకుంటున్నటువంటి ప్రజలు నారాయణపేట ప్రజలు. సో వారందరూ కూడా ఈరోజు ఆ అభివృద్ధిని కాంక్షిస్తూ ఏదైతే గెలిపించినారో తప్పకుండా ఇక్కడ మున్సిపాలిటీలో అభివృద్ధి కోసం తప్పకుండా నేను పార్లమెంటు సభ్యులుగా నా సహకారం పూర్తి స్థాయిలో అందిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు నారాయణపేట పట్టణ ప్రజలందరికీ కూడా ఈ యొక్క మున్సిపాలిటీలో ఓట్లు వేసి మమ్మల్ని గెలిపించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. కాంగ్రెస్ పార్టీ తరఫున అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తూ, అదేవిధంగా కౌన్సిలర్లందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ, దురదృష్టం ఏవైతే మా ఓట్లు సీట్ల రూపంలో కన్వర్ట్ కాలేకపోయినాయి, కానీ ప్రజల ఆశీర్వాదం మా పైన ఉంది. సో తప్పకుండా ప్రజల సేవలో మేము ఎప్పుడు ఉంటామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ, నారాయణపేట నియోజకవర్గ టౌన్ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ బీజేపీ పైన నమ్మకం ఉంచి మన మున్సిపాలిటీ బీజేపీ తరఫున గెలిపించినందుకు అందరికీ పాదాభివందనాలు తెలుపుతున్నాను. మన నారాయణపేట అభివృద్ధికి డీకే అరుణమ్మ గారి నాయకత్వంలో, మన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన నారాయణపేటని కానీ ప్రతి వార్డుని కానీ మంచిగా అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఇచ్చిన మన నారాయణపేట ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను.